హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్కి సంబంధించిన 7 మార్కుల ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్లో కేస్ 3ని ఉపయోగించి చేస్తాం. ఓకే, కేస్ 1 ఏంటంటే బి వాల్యూ ఎంతనో మైనస్ ఏ డాష్, ఆ రెండు ఈక్వల్ అవుతే కేస్ 1, రెండు నాట్ ఈక్వల్ అయితే కేస్ 2కి వెళ్ళాలి. కేస్ 2లో మళ్ళీ ఏం చేస్తాము, ఏ బై ఏ డాష్ వాల్యూ కనుక్కుంటాను, బి బై బి డాష్, ఇవి రెండు ఈక్వల్ వస్తే కేస్ 2. సో ఈ రెండు కూడా నాట్ ఈక్వల్ వస్తే కేస్ 3ని ఉపయోగించి చేస్తాం. ఓకే, మరి చూడండి, ఇది కేస్ 3కి సంబంధించిన ప్రాబ్లం. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నా. సో గివెన్ డిఈ ఈజ్ ఫస్ట్ ఎక్స్ టర్మ్స్ రాస్తున్నాను, -7x. ఇక్కడ ప్రాబ్లంలో ఏముంది, dy బై dx ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 3y minus 7x plus 7 divided by 3x minus 7y minus 3. ఓకే, ఫస్ట్ x టర్మ్స్ రాసి మళ్ళీ y మళ్ళీ కాన్స్టెంట్స్ రాస్తాను. సో dy by dx is equal to minus 7x plus 3y plus 3y plus 7 divided by 3x minus 7y minus 3. Okay, this is taking as number 1. ఓకే, ఇప్పుడు దీన్ని మనము dy by dx is equal to ax plus by plus c by a dash x plus b dash y plus c dash తో కంపేర్ చేస్తాము. అప్పుడు ఏబిసిలు a dash b dash c dash వాల్యూస్ వస్తాయి. ఓకే, ఎస్. మరి నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అని దీన్ని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు, an equation which is in the form of dy by dx is equal to ax plus by plus c divided by a dash x plus b dash y plus c dash. సో అలా ఉంటే దాన్ని నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ కాన్స్టెంట్ 7 -3 లేదనుకో, x పవర్ 1 y పవర్, న్యూమరేటర్లో డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్నిటికీ పవర్ సేమ్. సో అప్పుడు దాన్ని హోమోజీనియస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ మన టార్గెట్ అదే, ఈ కాన్స్టెంట్స్ ఏమి ఉండవు, హెచ్ కామ కేలు కాన్స్టెంట్స్లో ఒక ఈక్వేషన్ వస్తుంది, ఆ రెండింటిని సాల్వ్ చేసి సో ఆ కాన్స్టెంట్స్ ఉన్న హెచ్ కామ కే ఈక్వేషన్లో వస్తుంది. ఇప్పుడు చెప్తాను. సో అదంతా జీరో అయిపోయి ఇది మిగులుతుంది అనమాట. సో మళ్ళీ ఇలా వచ్చినప్పుడు హోమోజీనియస్ ఈక్వేషన్లో ఏం చేస్తాం, పుట్ y ఈజ్ ఈక్వల్ vx. ఓకే, చూడండి. సో కంపేర్ చేద్దాము. కంపేరింగ్ the above equation with చెప్పండి, దేంతో కంపేర్ చేద్దాం, dy by dx is equal to ax plus by plus c divided by a dash x plus b dash y plus c dash తో కంపేర్ చేద్దాం. సో అప్పుడు ఏబిసిలు వస్తాయి. ఓకే, సో a is equal to x కోఎఫిషియంట్ -7, b is equal to y కోఎఫిషియంట్ 3, c is equal to కాన్స్టెంట్ 7. డినామినేటర్లో a డాష్ ఉంది కదా, సో a డాష్ అంటే x కోఎఫిషియంట్, ఇక్కడ దీంతో కంపేర్ చేసుకోండి. a డాష్ is equal to 3, b డాష్ is equal to -7, c డాష్ is equal to -3. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కండిషన్ చెక్ చేద్దాం. బి డాష్ వాల్యూ రఫ్లో చెప్తున్నా, బి డాష్ బి ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ కదా, బి వాల్యూ ఎంత 3 మైనస్ ఏ డాష్ మైనస్ ఆఫ్ ఏ డాష్ అంటే ఎంత, ఇక్కడ 3 ఈజ్ ఈక్వల్ టు -3. నా రెండు ఈక్వలా కాదు, దే ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, సో మైనస్ అనేది ఇక్కడ ఏ డాష్ ఫార్ములాలో ఉంది, ఆ కండిషన్ని చెక్ చేయడానికి బి ఈజ్ ఈక్వల్ మైనస్ ఏ డాష్ కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రెండు నాట్ ఈక్వల్, సో బి ఈజ్ నాట్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్.
మైనస్ ఏ డాష్. ఓకే, సరే ఇప్పుడు రెండోది చెక్ చేద్దాం. రెండోది ఏంటి ఏ బై ఏ డాష్ వాల్యూ కనుక్కుందాం. ఏ అంటే ఎంత, -7. ఏ డాష్ అంటే ఎంత, 3. అదేవిధంగా బి బై బి డాష్ వాల్యూని కనుక్కుంటున్నా. బి అంటే ఎంత, 3. బి డాష్ అంటే -7. ఇప్పుడు ఇక్కడ ఏ బై ఏ డాష్ -7/3, అక్కడ -3/7. దే ఆర్ నాట్ ఈక్వల్, రెండు నాట్ ఈక్వల్. సో దేర్ ఫోర్ ఏ బై ఏ డాష్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి బై బి డాష్. అంటే కేస్ 2ని కూడా ఉపయోగించి చేయలేదు. మరి కేస్ 3 ఏంటంటే చూడండి, పుట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ y ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Y ప్లస్ కే. అదేవిధంగా dx ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ dx, dy ఈజ్ ఈక్వల్ టు d క్యాపిటల్ Y. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం ఆ రెండింటిని నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 ఇంప్లైస్, చెప్పండి, dy బై dx, d స్మాల్ y అంటే స్మాల్ d క్యాపిటల్ Y వస్తుంది, డివైడెడ్ బై d క్యాపిటల్ X. ఓకే, స్మాల్ x బదులు క్యాపిటల్ X రాయాలి అంతే. -7 ఇంటూ x అంటే స్మాల్ x అంటే ఏంటి, క్యాపిటల్ X ప్లస్ హెచ్. ఓకే, నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ y అంటే ఏంటి, క్యాపిటల్ Y ప్లస్ కే. నెక్స్ట్ ఇక్కడ +7ని అలానే రాసేద్దాం. ఓకే, డివైడెడ్ బై డినామినేటర్ ఏముంది, 3 ఇంటూ, సో స్మాల్ x అంటే క్యాపిటల్ X ప్లస్ హెచ్, -7 ఇంటూ y, స్మాల్ y అంటే ఏంటి, క్యాపిటల్ Y ప్లస్ కే, -3. ఓకే, ఇప్పుడు మనం క్యాపిటల్ X క్యాపిటల్ Y ఒక చోట రాసుకొని హెచ్లు కేలు కాన్స్టెంట్స్ ఒక చోట రాద్దాం. ఓకే, సరే. సో dy బై dx విచ్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, -7తో మల్టిప్లై చేస్తున్నాను, క్యాపిటల్ X ప్లస్ హెచ్, -7x, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది, 7 ఇంటూ స్మాల్ హెచ్. అదేవిధంగా 3తో మల్టిప్లై చేద్దాం, క్యాపిటల్ Y, 3y ప్లస్ 3k ప్లస్ 7ని అదే విధంగా రాస్తున్నాం, డివైడెడ్ బై నెక్స్ట్ 3 ఇంటూ క్యాపిటల్ X ప్లస్ 3 స్మాల్ హెచ్, మైనస్తో మల్టిప్లై చేయండి, -7y మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 7k -3. ఓకే, చివరిలో కనిపిస్తుందా, ఎస్. ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. dy బై dx ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఇప్పుడు ఎక్స్లు క్యాపిటల్ X టర్మ్స్, Y టర్మ్స్ ఒక చోట రాసేద్దాం, హెచ్లు కేలు కాన్స్టెంట్స్ ఒక చోట రాద్దాం. ఓకే, చెప్పండి, ఇప్పుడు ఎక్స్లు వైలు క్యాపిటల్ X క్యాపిటల్ Y టర్మ్స్ ఒక చోట రాద్దాం. నెక్స్ట్ హెచ్ కే కాన్స్టెంట్స్ని ఒక చోట రాద్దాం. సో -7 క్యాపిటల్ H ప్లస్ 3 ఇంటూ క్యాపిటల్ Y. ఓకే, నెక్స్ట్ ప్లస్ -7H ప్లస్ 3k ప్లస్ 7. ఓకే, డివైడెడ్ బై డినామినేటర్లో కూడా క్యాపిటల్ X టు Yలో ఒక చోట రాద్దాం, 3x -7 క్యాపిటల్ Y ప్లస్ 3H -7k -3. సో ఇప్పుడు దీనికి ఒక నంబర్ 2 ఇస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే -7H ప్లస్ 3k ప్లస్ 7ని 0కి ఈక్వేట్ చేస్తాం, అట్లనే దీన్ని కూడా 0కి ఈక్వేట్ చేసి ఆ రెండింటిని సాల్వ్ చేస్తాము, హెచ్కేలు వస్తాయి. ఆ హెచ్కేని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ టర్మ్ మొత్తం 0 అయిపోద్ది. అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో ఈ 2 టర్మ్స్ అంటే హోమోజీనియస్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఓకే, ఎస్. కాబట్టి సో ఖచ్చితంగా వీటిని 0కి ఈక్వేట్ చేయాలి, అది వర్కింగ్ రూల్, ఈ నాన్ హోమోజీనియస్ని సాల్వ్ చేయాలి అంటే. ఓకేనా, ఎస్. కాబట్టి చూడండి, లెట్ -7H ప్లస్ 3k ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0, నంబర్ అది 3. అదేవిధంగా 3H -7k -3 ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ నంబర్ 4. ఓకే,
ఇప్పుడు 3, 4ని నేను క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని ఉపయోగించి సాల్వ్ చేస్తాను. సాల్వింగ్ 3 and 4 we get. సాల్వింగ్ 3 and 4 we get. సో ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ అంటే ఫస్ట్ k కోఎఫిషియంట్ని, కాన్స్టెంట్ని, h కోఎఫిషియంట్ని, మళ్ళీ k కోఎఫిషియంట్ రాయాలి మొదటి ఈక్వేషన్లో, అంటే నంబర్ 3లో 3 నెక్స్ట్ ఇక్కడ ఇది 7 ఇది ఓకే. 3 7 minus 7 3 3 7 minus 7 3 ఓకేనా. నెక్స్ట్ రెండవ ఈక్వేషన్లో k కోఎఫిషియంట్ -7, కాన్స్టెంట్ -3, అదేవిధంగా h కోఎఫిషియంట్ 3, అదేవిధంగా k కోఎఫిషియంట్ -7. ఇప్పుడు వీటి మిడిల్లో h k కాన్స్టెంట్ వేసేయండి 1 ఓకే. సో h బై ఇది మ్యాట్రిక్స్ లాగా ఉంది, మన మ్యాట్రిక్స్లో AD మైనస్ BC డెట్ ఏ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఇది ABCD ఇట్లా ఉందనుకో AD మైనస్ BC చేస్తాం కదా అదేవిధంగా. సో ABCD AD అంటే -3 × 3 -9 మైనస్ BC, సో ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది ప్లస్ అవుతుంది 7 × 7 49 is equal to k divided by AD 7 × 3 21 minus BC actually. సో మళ్ళీ -3 × -7 ప్లస్ అయిపోతుంది అనమాట. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనసే, సో కాబట్టి 21 అవుతుంది ఓకేనా. చూడండి 21 రాశాను, మైనస్ BC అంటే -3 -7 21 కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ is equal to 1 by AD minus BC, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది 7 × 7 49 minus 3 × 3 9 ఓకే. నెక్స్ట్ h బై మీరు 49లో 9 తీసేయండి, సో 40 is equal to k బై ఇక్కడ 0 ఉంటుంది ఎందుకంటే 21 - 21 1 బై మళ్ళీ 40. ఇప్పుడు h, k వాల్యూస్ని కనుక్కోవాలి, అందుకోసము h వాల్యూని ఈ టర్మ్కి ఈక్వేట్ చేయండి, నెక్స్ట్ కేని దీనికి ఈక్వేట్ చేయండి. సార్ ఈ రెండింటికి ఈక్వేట్ చేయొచ్చు కదా, చేసుకో, ఏమన్నా h k వస్తుందేమో చూసుకో ఓకే. సో కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే h × 0 అంటే 0 is equal to 40k, 40 అటు సైడ్ పోతే ఏమవుతుందంటే డివైడెడ్ బై అవుతుంది 0/40 0, k వాల్యూ 40 వచ్చేసింది ఓకే. సో ఒక్కొక్కసారి ఇక్కడ 0 రాకుండా వేరే టర్మ్ వచ్చింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి 0 కాకుండా ఇప్పుడు నువ్వు క్రాస్ మల్టిప్లై చేసుకో, h is equal to 40k, నీకు ఎక్కడొస్తుంది h k ఉంది ఓకే. కాబట్టి సో అట్లా చేయకూడదు, 0 ఉన్నప్పుడు చేసుకో, ప్రాబ్లం ఏం లేదు ఓకేనా. ఎస్, ఇప్పుడు h/40 దీన్ని నేను కాన్స్టెంట్కి ఈక్వేట్ చేస్తున్నా 1/40. సో h is equal to 1/40 రైట్ సైడ్కి పోతే ఇంటూ మల్టిప్లైర్ అవుద్ది, సో h is equal to 40/40. సో h is equal to 1 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఈ టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి, k/0 is equal to 1/40 క్రాస్ మల్టిప్లై చేయండి. సో 40k is equal to 0, ఈ 0 × 1 అంటే 0ని, సో k is equal to 0/anything 0. సో hk వాల్యూస్ వచ్చేసాయా, ఆ hkని మనం ఎందులో చేయాలంటే ఇదో నంబర్ 2లో చేసేద్దాం. ఎస్, అక్కడ k అంటే ఎంత చూడండి 0, -7 × 1 -7 + 7 కాన్స్టెంట్లో 7 ఉంది 0 అయిపోతుంది. 3h 3 × 1 3 -7కి మొత్తం 0, అది -3 ఉంది, సో మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది ఓకే. సో మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో రాద్దాంలేండి, ఇక్కడ నోట్ చేస్తున్నా. చూడండి ఇంకా నేను 2లో సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను. సో 2 ఇంప్లైస్ చెప్పండి dy/dx is equal to h, kని సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం ఏమైపోయింది 0 అయిపోయింది, మిగిలింది -7x + 3y డివైడెడ్ బై 3X - 7y. ఈ వాల్యూ ఏమైంది సార్ 0 అయిపోయింది, h, k సబ్స్టిట్యూట్ చేయి, -7 × 1 -7 + 3 × k 0 + 7
-7 + 7 క్యాన్సిల్. ఇక్కడ చేసుకో 3 ఇంటూ హెచ్ అంటే 1 3 -7 ఇంటూ 0 0 -3 ఉంది. -3 + 3 క్యాన్సిల్. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నంబర్ 5 అంటాను. ఓకే, సో ఈ మెథడ్లో మనం ఏం చేయాలి, పుట్ క్యాపిటల్ Y = Vx ని సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఈజ్ ఏ, ఎందుకు న్యూమరేటర్లో ఎక్స్కి పవరు వైకి పవర్ 1 ఉంది, డినామినేటర్లో కూడా, అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావ్ సేమ్ డిగ్రీ కాబట్టి హోమోజీనియస్ అని చెప్పచ్చు. దిస్ ఈజ్ ఏ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. పుట్ క్యాపిటల్ Y = Vx. ఇప్పుడు మనం దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయాలి, క్యాపిటల్ ఎక్స్తో. ఎందుకు, ఇక్కడ dy/dx ఈ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ y ఉన్న చోట vxని రీప్లేస్ చేస్తాం. సరే, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు క్యాపిటల్ ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. సరే, సో d⁻y/dx = ఇక్కడ చూడండి, u ఒక వేరియబుల్, x కూడా ఒక వేరియబుల్. రెండు టర్మ్స్ మల్టిప్లైలో ఉన్నప్పుడు uv' అనే ఫార్ములాని ఉపయోగిస్తాం. uv' + vu', ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకొని ఇంకొక దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. u అంటే ఇక్కడ ఏంటి, v. u అయిందా, v' అంటే ఎక్స్ని, క్యాపిటల్ ఎక్స్ని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయి. ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1 కాబట్టి మళ్ళీ రాయనవసరం లేదు. క్యాపిటల్ ఎక్స్తో నేను డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, uv'. ఓకే, సో d/dx ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ అంటే 1. ఓకే, ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ 1, రాయనవసరం లేదు. ప్లస్ v అంటే ఏంటి, v అంటే క్యాపిటల్ ఎక్స్, u' అంటే vని ఎక్స్తో డిఫరెన్షియేటింగ్ చేయండి. సో dv/dx. ఎస్, ఇప్పుడు మనము ఈ dy/dx వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం, y = vx కూడా అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో 5 ఇంప్లైస్, చూడండి, సో dy/dx అంటే v ప్లస్ క్యాపిటల్ x ఇంటూ dv/dx -7 క్యాపిటల్ x ప్లస్ 3 ఇంటూ y అంటే ఏంటి, vx. y అంటే vx డివైడెడ్ బై 3 క్యాపిటల్ x -7 ఇంటూ y అంటే ఏంటి, vx. ఓకే, సింప్లిఫికేషన్ చేద్దాం. సో v ప్లస్ క్యాపిటల్ x ఇంటూ dv/dx -7x ప్లస్ 3vx డివైడెడ్ బై 3 క్యాపిటల్ X -7vx. ఇప్పుడు న్యూమరేటర్లో నుంచి క్యాపిటల్ ఎక్స్ని కామన్ తీద్దాం. ఓకే, మరి నెక్స్ట్ కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. న్యూమరేటర్లో నుంచి క్యాపిటల్ ఎక్స్, డినామినేటర్లో నుంచి క్యాపిటల్ ఎక్స్ని కామన్ తీస్తున్నాను. చూడండి, v ప్లస్ క్యాపిటల్ ఎక్స్ లెఫ్ట్ సైడ్లో అలానే రాస్తున్నాను, dv/dx ఎక్స్ని కామన్ తీస్తే ఇంకా -7 ఉంటుంది ప్లస్ 3v అలానే ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్ని కామన్ తీశాను న్యూమరేటర్లో నుంచి. డినామినేటర్లో నేను క్యాపిటల్ ఎక్స్ కామన్ తీస్తున్నాను, -3 ఇంటూ 3 -7v. క్యాపిటల్ ఎక్స్ని కామన్ తీశాను, 3 -7v. క్యాపిటల్ ఎక్స్, ఇక్కడ ఎక్స్ కూడా క్యాన్సిల్. సో ఇంకా మిగిలింది v ప్లస్ క్యాపిటల్ ఎక్స్ ఇంటూ dv/dx -7 ప్లస్ 3v డివైడెడ్ బై 3 -7v. ఓకే, ఎస్. మరి ఇప్పుడు మనము ఈ vని రైట్ సైడ్కి తీసుకెళ్తాం, -v అవుతుంది. సో క్యాపిటల్ ఎక్స్ ఇంటూ dv/dx -7 ప్లస్ 3v డివైడెడ్ బై 3 -7v. ప్లస్ v రైట్ సైడ్ పోతే -v అవుతుంది. ఎస్, ఇప్పుడు ఇంకా క్యాపిటల్ ఎక్స్ ఇంటూ dv/dx
ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఏంటి దీనికి 3 మైనస్ 7v క్రాస్ మల్టిప్లై చేద్దాం. -7 + 3v మైనస్ v ఇంటూ 3 మైనస్ 7v. ఓకేనా? నెక్స్ట్ క్యాపిటల్ X ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు -7 + 3v మైనస్తో మల్టిప్లై చేయండి. -3v మైనస్ ప్లస్ 7v² అవుతుంది డివైడెడ్ బై 3 మైనస్ 7v. -3v + 3v క్యాన్సల్. క్యాపిటల్ X ఇంటూ dv/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, ఇంకా న్యూమరేటర్ నుంచి 7 కామన్ తీద్దాం. 7v² - 7 కామన్ తీస్తున్నా, అప్పుడు v² - 1 ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నా. ఇంకా డినోమినేటర్లో 3 మైనస్ 7v అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం వేరియబుల్ని సపరేట్ చేసేద్దాం. అంటే v వేరియబుల్స్ అన్ని ఒక చోట, x వేరియబుల్స్ అన్ని ఒక చోట. క్యాపిటల్ X మల్టిప్లైలో ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 1/x 1/dx ఇంటూ dx. ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్కి పోతే ఆల్రెడీ dv ఉంది, దాన్ని ఏం చేంజ్ చేయొద్దండి, అట్లనే ఉండనివ్వండి. v² - 1 న్యూమరేటర్ ఉంది, డినోమినేటర్ అయిపోయింది. డినోమినేటర్లో ఉన్నది న్యూమరేటర్. ఓకే, కాబట్టి ఫస్ట్ ఇది రాస్తున్నాను. 3 మైనస్ 7v డివైడెడ్ బై v² - 1 ఇంటూ dv ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 7 అలానే ఉంది, డివైడెడ్ బై క్యాపిటల్ X d క్యాపిటల్ X. ఓకే, 7/x dx. ఓకే, ఇప్పుడు ఇంకా డినోమినేటర్లో v² - 1 ఉంది. ఇంకా మనం ఇంటిగ్రేషన్ చేయాలి. రైట్ సైడ్ దానికి ఇంటిగ్రేషన్ ఫార్ములా వస్తుంది, ఇంటెగ్రల్ 1/x dx log x అవుతుంది. కానీ ఇక్కడ రాదనమాట. అందుకోసం డినోమినేటర్ని చూడండి, నేను ఏం రాస్తున్నా అంటే v + 1 ఇంటూ v - 1గా రాస్తున్నా. a + b ఇంటూ a - b, a² - b². ఓకే, అగైన్ v² - 1 ఈజ్ ఈక్వల్ టు 7/X ఇంటూ dx. ఇంటిగ్రేషన్ చేద్దాం. ఓకే, ఇది ఎట్లుంది, పార్షియల్ ఫ్రాక్షన్స్ లాగా ఉంది. ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ పవర్ vకి పవర్ 1, ఇక్కడ 1 v². న్యూమరేటర్ కంటే డినోమినేటర్ పవర్ ఎక్కువ ఉంటే అప్పుడు దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. సో ఈజీగా పార్షియల్ ఫ్రాక్షన్స్ని చేయొచ్చు. a/v+1 ప్లస్ b/v - 1 క్యాపిటల్ AB వాల్యూస్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఓకే, చూడండి, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇక్కడ ఫార్ములా చూడండి, ఇంటెగ్రల్ 3 మైనస్ 7v డివైడెడ్ బై v + 1 ఇంటూ v - 1 dv ఈజ్ ఈక్వల్ టు 7 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ 1/x dx. రైట్ సైడ్లో ఉన్న దానికి ఏం ఫార్ములా వస్తుంది, మరి లెఫ్ట్ సైడ్లో ఉన్న దానికి రాదు కదా. సో 6 అనుకుంటా. ఫస్ట్ ఇది తీసుకుంటున్నా. టేక్ 3 మైనస్ 7v డివైడెడ్ బై v + 1 ఇంటూ v - 1. దీని వాల్యూ ఎంతనో కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎందుకంటే ఇంటిగ్రేషన్లో ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అయినా మైనస్ అయినా సింబల్ ఉంటే మనం ఇంటిగ్రేషన్ చేద్దాం మిడిల్లో. ఓకే, ఇక్కడ డినోమినేటర్ v + 1, న్యూమరేటర్ 3/v + 1 మైనస్ ప్లస్ ఉంటే నువ్వు చేస్తావు. సో ఇలా ఉంటే a/v + 1, b/v - 1, దట్ ఈస్ నంబర్ 7. క్యాపిటల్ AB వాల్యూస్ని అట్లా కనుక్కుంటాం. ఎల్సిఎం చేద్దాం. 3 మైనస్ 7v డివైడెడ్ బై v + 1 ఇంటూ v - 1, v + 1 ఇంటూ v - 1. డినామినేటర్లో ఉన్న రెండు టర్మ్స్ క్యాన్సిల్, క్రాస్ మల్టిప్లై చేయండి. a ఇంటూ v - 1 ప్లస్ b ఇంటూ v + 1. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంకా మిగిలింది ఏంటంటే 3 మైనస్ 7v ఈజ్ ఈక్వల్ టు
a ఇంటూ v మైనస్ 1 ప్లస్ b ఇంటూ v ప్లస్ 1. ఓకే, ఇప్పుడు దీనికి ఒక నంబర్ 8 ఇస్తున్నా. ఇప్పుడు మన టార్గెట్ ఏంటి? క్యాపిటల్ ఏబి వాల్యూస్ని కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎలా కనుక్కుంటాం క్యాపిటల్ ఏబిని? ఏకి డినోమినేటర్ ఏముంది? వి ప్లస్ 1 ఉంది. దాన్ని జీరోకి ఈక్వేట్ చేయాలి. వి ఈజ్ ఈక్వల్ -1 ఒక వాల్యూ, వి -1 జీరోకి ఈక్వేట్ చేస్తే వి ఈజ్ ఈక్వల్ 1 ఇంకొక వాల్యూ వస్తుంది. అవి క్లూస్ అన్నమాట. ఓకే, సో పుట్ వి ఈజ్ ఈక్వల్ టు -1 ఇన్ ఈక్వేషన్ 8లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్ వి ఎక్కడున్నా సరే -1 సబ్స్టిట్యూట్ చేయండి. సో 8 ఇంప్లైస్ 3 -7 ఇంటూ -1 ఏ ఇంటూ ఇక్కడ చూడండి వి బదులు -1 సబ్స్టిట్యూట్ చేయండి. +1 జీరో అంటే ఎనీథింగ్ జీరో, సెకండ్ టర్మ్ జీరో అయింది, ఫస్ట్ టర్మే వస్తుంది. సో -1 వి ప్లస్లో -1 ఆల్రెడీ -1 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 7 + 3 10. ఇక్కడ a ఇంటూ -2 2 1s 2 5 టైమ్స్ a ఈజ్ ఈక్వల్ టు -5 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 5 అయినా a ఈజ్ ఈక్వల్ -5 ఒకటే కదా. ఎస్, ఇప్పుడు b కనుక్కుందాం. పుట్ v ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 8లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో దట్ ఇంప్లైస్ లెఫ్ట్ సైడ్లో ఉంది 3 ఉంది, -7 ఇంటూ వి అంటే 1. ఇక్కడ చూడండి 1 -1 జీరో అంటే ఎనీథింగ్ జీరో అయిపోద్ది, బి టర్మ్ వస్తుంది. వి అంటే 1 + 1. 3 - 7 ఎంత? -4 ఈజ్ ఈక్వల్ టు 2b. 2 1s 2 2 టైమ్స్ క్యాన్సల్, b ఈజ్ ఈక్వల్ టు -2. ఇలా వచ్చిన క్యాపిటల్ ఏబి వాల్యూస్ని 8లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ capital A and B values in equation 7లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సెవెన్ ఇంప్లైస్ ఇంకా లెఫ్ట్ సైడ్ ఏముంది? ఇదే కదా, 3 - 7v డివైడెడ్ బై v ప్లస్ 1 ఇంటూ v -1. ఓకే, క్యాపిటల్ ఏ ఎంత? -5 డివైడెడ్ బై v ప్లస్ 1. క్యాపిటల్ బి అంటే ఎంత? -2. ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం 6లో చేసేద్దాం. చూడు, ఈ వాల్యూనే ఇక్కడ చేసేయాలి. ఓకేనా, దీనికి ఒక నంబర్ ఎంత? 9 ఇచ్చేద్దాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 9 ఇన్ ఈక్వేషన్ 6. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 9 ఇన్ ఈక్వేషన్ 6లో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. సో ఇంటెగ్రల్, ఇప్పుడు దీని వాల్యూని కదా ఏంటి, -5 డివైడెడ్ బై v ప్లస్ 1 -2 బై v -1. ఓకేనా, పక్కన ఇక్కడ dv ఉంది, ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 1 బై క్యాపిటల్ X dx. ఎస్, ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఓకే, సరే ఇప్పుడు వేరియబుల్ని సపరేట్ చేసేద్దాం. సో -5 కాన్స్టెంట్ ఇంటెగ్రల్ v ప్లస్ 1 dv -2 ఇంటూ 1 బై v -1 dv 7 ఇంటూ ఇంటెగ్రల్ 1 బై x dx. చూడండి, డైరెక్ట్ ఫార్ములా ఇంటెగ్రల్ 1 బై x log x అవుతుంది. మళ్ళీ దేన్ని x అనుకున్నాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. v ప్లస్ 1కి డిఫరెన్షియేషన్, vకి 1 కాన్స్టెంట్ 0 అంటే 1 + 0 అంటే 1, అది డినోమినేటర్ రాయాలి, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఓకే, అది 2v అనుకో 1/2 రాయాలి, అంటే log ఆఫ్ v ప్లస్ 1/2 రాయాలి. ఓకే, సో
-5 డైరెక్ట్ ఫార్ములా log v plus 1 -2 into log v minus 1 is equal to 7 into integral 1 by x log x. అన్ని log లో ఉన్నాయి కాబట్టి నేను log c ని యాడ్ చేస్తున్నాను. c or log c వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో నుంచి ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మైనస్ ని కామన్ తీస్తున్నా. అప్పుడు ఈ మైనస్ టర్మ్ ప్లస్ అయిపోతుంది, v ప్లస్ 1 హోల్ పవర్ 5 అవుతుంది. ఎందుకంటే లాగ్ ఎక్స్ పవర్ m ని మనం ఏం రాసుకోవచ్చు, m ఇంటూ లాగ్ ఎక్స్ రాయొచ్చు. సో ఇక్కడ పవర్ అనేది బేస్ అవుతుంది అనమాట, బేస్ పవర్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ కామన్ తీసాను, ప్లస్ అయిపోతుంది, లాగ్ ఆఫ్ v మైనస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. మళ్ళీ 2 ప్లస్ 2 లాగ్ v మైనస్ 1, ఆల్రెడీ నేను మైనస్ కామన్ తీసాను కదా, మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనము లాగ్ ఎక్స్ పవర్ 7 రాయొచ్చు ప్లస్ లాగ్ సి. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ మైనస్ రైట్ సైడ్కి వెళ్తే మైనసే అవుద్ది. చూడండి, మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అనే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 కదా. సో మైనస్ అనేది దీనికి వచ్చేస్తుంది, మైనస్ లాగ్ సి అని రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చెప్పాను, సి అనేది వెరీ స్మాల్ వాల్యూ, మైనస్ సి అయినా రాయొచ్చు, సి అయినా రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కాబట్టి మళ్ళీ ఇది ఎలా ఉంది, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగా ఉంది, లాగ్ ఏ ఇంటూ బి అవుతుంది. అంటే లాగ్ ఆఫ్ v ప్లస్ 1 హోల్ పవర్ 5 ఇంటూ v మైనస్ 1 హోల్ స్క్వేర్ లాగ్ ఏ ఇంటూ బి, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఎక్స్ పవర్ 7 ప్లస్ లాగ్ సి. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా మనం రాసేస్తాం, లాగ్ ఏ ఇంటూ లాగ్ బి, లాగ్ ఏ ఇంటూ బి అయిపోతుంది. సో అదే నెక్స్ట్ స్టెప్లో ఈ మైనస్ రాసేసి లాగ్ ఎక్స్ పవర్ 7 ఇంటూ సి. ఓకే, ఈ కంటిన్యూషన్ స్టెప్ ఇక్కడ రాస్తున్నా చూడండి. సో లాగ్ ఆఫ్ లెఫ్ట్ సైడ్ దాన్ని అట్లానే రాస్తున్నా, v ప్లస్ 1 హోల్ పవర్ 5 ఇంటూ v మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఈ మైనస్ అనేది ఇక్కడ పవర్లోకి వెళ్తుంది. ఓకే, సో అంటే లాగ్ ఎక్స్ పవర్ -7 అవుతుంది, మళ్ళీ -7 లాగ్ ఎక్స్, అదే కదా. ఓకే, కాబట్టి ఏం రాయొచ్చు అంటే లాగ్ ఎక్స్ పవర్ -7 ఇంటూ సి. ఓకే, సో ఇప్పుడు ఆ మైనస్ దీనికి కూడా పోయింది అనుకో, సి ఇన్వర్స్ అవుద్ది. ఓకే, రెండింటికి రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. లాగ్ ఆఫ్ v ప్లస్ 1 హోల్ పవర్ 5 ఇంటూ v మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్, దీన్ని మనము 1 బై ఎక్స్ పవర్ 7 ఇంటూ సి రాసుకోవచ్చు. మళ్ళీ ఇది న్యూమరేటర్కి వెళ్తే మైనస్ అయ్యింది, ఎక్స్ పవర్ -7 సి పవర్ -1, బోత్ సైడ్స్ లాగ్ లాగ్ క్యాన్సిల్, v ప్లస్ 1 హోల్ పవర్ 5 v మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1 బై ఎక్స్ పవర్, ఇక్కడ అంతా క్యాపిటల్ ఎక్సే, ఇదంతా చూడండి క్యాపిటల్ ఎక్స్. ఓకే, క్యాపిటల్ ఎక్స్ పవర్ 7 ఇంటూ సి, క్రాస్ మల్టిప్లై చేయండి, క్యాపిటల్ ఎక్స్ పవర్ 7 ఇంటూ సి ఇంటూ v ప్లస్ 1 హోల్ పవర్ 5 ఇంటూ v మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు ఇంకా మనం v బదులు ఏం చేస్తాం, రీప్లేస్ చేద్దాం. క్యాపిటల్ y ఈజ్ ఈక్వల్ vx కదా, ఇక్కడ నుంచి v ఈజ్ ఈక్వల్ టు ఏంటి, y బై ఎక్స్, క్యాపిటల్ y బై ఎక్స్. మన ఆన్సర్ ఎక్స్ వై వేరియబుల్స్లో ఉంది, కానీ ఇక్కడ క్యాపిటల్ విలో ఉంది, కాబట్టి ఎక్స్ వైలో రావాలి, అందుకోసం రీప్లేస్ చేద్దాం. సో v అంటే చెప్పండి ఏంటి, y బై ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ 5 ఇంటూ v అంటే y బై ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. క్యాపిటల్ ఎక్స్ పవర్ 7 ఇంటూ సి, ఎల్సిఎం ఇక్కడ క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై ప్లస్ ఎక్స్ క్రాస్ మల్టిప్లై చేస్తే హోల్ పవర్ 5, ఎల్సిఎం క్యాపిటల్ ఎక్స్, క్యాపిటల్ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎలా ఉంది, ఏ బై బి హోల్ పవర్ 5 అంటే ఏ పవర్ 5 బై బి పవర్ 5. సో న్యూమరేటర్ పవర్ 5 వస్తుంది, డినామినేటర్కి కూడా పవర్ 5 వస్తుంది. క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై అయినా వై ప్లస్ ఎక్స్ అయినా ఒకటే, ఇంటూ క్యాపిటల్ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. చూడండి, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 5, ఎక్స్ పవర్ 7 ఎక్స్ పవర్ 7 క్యాన్సిల్. ఇంకా లాస్ట్ స్టెప్, ఇంకేముంది, క్యాపిటల్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 5
ఇంటూ క్యాపిటల్ వై మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1/c అన్నా సి అయినా ఒకటే. ఓకే, నేను సి రాసేస్తున్నా, సి ఇన్వర్స్ అయినా సిని. ఇప్పుడు మన ఆన్సర్ స్మాల్ ఎక్స్ పై వేరియబుల్స్లో ఉండాలి. మనకు తెలుసు స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్. స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ హెచ్ అంటే 1. ఓకేనా, స్టార్టింగ్లో కనిపెట్టాం. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్లో కావాలి. +1 లెఫ్ట్ సైడ్కి వస్తే -1 అవుతుంది. అంటే స్మాల్ ఎక్స్ -1 ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్. ఓకేనా, ప్లస్ ఇక్కడ స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే కదా. స్మాల్ వై క్యాపిటల్ వై అట్లని, కే వాల్యూ 0 అనమాట. అప్పుడు క్యాపిటల్ వై బదులు ఏం రాసుకోవచ్చు, చూడండి స్మాల్ వై. ఓకే, హోల్ పవర్ 5 ఇంటూ క్యాపిటల్ వై అంటే క్యాపిటల్ వైనే, అంటే స్మాల్ వై కదా ఇక్కడ, స్మాల్ వై మైనస్ క్యాపిటల్ ఎక్స్ అంటే మైనస్ మల్టిప్లై చేయండి, -x + 1 అవుతుంది. హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఒక ఆర్డర్లో రాసుకో, x + y -1 హోల్ పవర్ 5 ఇంకా y - x + 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుద్ది. మీరు మైనస్ కామన్ తీసి రాస్తారనుకోండి, రాశారు అప్పుడు -x + x అవుతుంది, +y -y అవుతుంది, +1 -1. సో మైనస్ స్క్వేర్లో ప్లస్ అయిపోతుంది. కాబట్టి మీరు ఏం రాసుకోవచ్చు, దీన్ని x - y -1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.